హాయ్ ఆల్. నా ఈవినింగ్ రొటీన్ ఎలా నడుస్తుంది అని డిస్కస్ చేసుకొని మన పిల్లలకి మనం ఏమేం వర్క్స్ నేర్పించాలి, మార్నింగ్ హరీబరీ టైంలో ఆరెల్స్ ఈవినింగ్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళకి చెప్పాల్సిన వర్క్స్ ఏంటి, మన వర్క్స్ చిన్న చిన్నగా వాళ్ళకి ఎలా అసైన్ చేసేయాలి అనే థింగ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ ఎట్ ఆసమ్ లైఫ్ విత్ అస్మాయాకు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లంచ్ తర్వాత నా వ్లాగ్స్ రిలేటెడ్ వర్క్స్ చూసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ నాప్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను అరౌండ్ 4 o'clock. ఫస్ట్ థింగ్ వచ్చేసి గీజర్ ఆన్ చేసి దెన్ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి ఉంచేస్తాను. పిల్లలకి ఈవినింగ్ రాగానే మజ్జిగ ఇస్తాను అండ్ మళ్ళీ నైట్ డిన్నర్ కోసం పెరుగును తోడు పెట్టేస్తాను ఈవినింగ్ 4 o'clockకి. అండ్ దెన్ కమ్స్ మై స్నాక్స్ ప్రిపరేషన్. శనగలు కానీ చాట్ మసాలా కానీ చేసినప్పుడు మార్నింగే నానబెట్టేస్తాం కదా, సో అవి ఈ టైంకి నేను కుక్ చేసేస్తాను అనమాట. ఫుల్గా పాప్కార్న్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం దోశలకి కూడా నానబెట్టేసాను. ఇన్స్టెంట్ పాప్కార్న్ యాక్చువల్లీ నాకు డిమార్ట్ పాప్కార్న్ సీడ్స్ చాలా బెస్ట్ అనిపిస్తాయి, మంచిగా పాప్ అవుతాయి. ఇంకా పాప్కార్న్ చేసేటప్పుడు మనం ఎంత ఆయిల్ అయితే తీసుకుంటున్నామో ఆయిల్లో మునిగేంత వరకే సీడ్స్ తీసుకోవాలి, అప్పుడే పాప్కార్న్ మంచిగా వస్తుంది. ఫస్ట్ అయితే పాప్కార్న్ ప్రిపేర్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ నేను ప్రిపరేషన్ అలా స్టార్ట్ చేస్తానో లేదో మా వాళ్ళు ఎంటర్ అయిపోయారు, గేట్ దడదడ ఊపేస్తా ఉన్నారనమాట. పాప్కార్న్ ని సిమ్ చేసేసి నేను వెళ్ళి పిల్లల కోసం గేట్ ఓపెన్ చేస్తాను. అగైన్ జురాసిక్ వరల్డ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది మా ఇంట్లో. మాక్సిమం నేను చెప్పినంత ఈజీ కాదు కానీ ఒక్కొక్కసారి చాలా విసిగిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మాత్రం అసలు అబ్బా ఇవాళ ఏంటి ఇంత మంచిగా మాట వింటున్నారు అనిపిస్తుంది. యూజువల్లీ పిల్లలు అంటేనే అంతే. మా మమ్మీ మళ్ళీ వ్లాగ్ షూట్ స్టార్ట్ చేసిందిరా బాబు అనుకుందేమో, మా పెద్దమ్మాయి సీదా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయింది. మంచిగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఈ లోపు లిటిల్ మంకీ మంచిగా సైకిల్ తొక్కుతూ ఉంటది అనమాట ఇంటి చుట్టూ. ఆల్రెడీ మార్నింగ్ వ్లాగ్ లో నేను డిస్కస్ చేశాను కదా, పిల్లల హోంవర్క్స్ టైంలో నెక్స్ట్ డే బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలో ఆ వెజిటేబుల్స్ని నేను కట్ చేసేసుకుంటాను అనమాట. ఆఫ్టర్ హోంవర్క్స్ పిల్లలకి డిన్నర్ కోసం రైస్ ప్రిపేర్ చేశాను అండ్ డిన్నర్ తర్వాత తాగడం కోసం జీరా అజ్వాన్ వాటర్ ప్రిపేర్ చేశాను. అండ్ నౌ కమ్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్, మా వారికి అండ్ నా కోసం వెజిటేబుల్ సాలెడ్ ప్రిపేర్ చేసేసాను. సో దీని ప్రిపరేషన్ నేను నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తూనే సైమల్టేనియస్ గా పిండి పట్టేస్తాను. మార్నింగ్ చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసి అండ్ మా వారి కోసం మిల్లెట్స్ కూడా సోక్ చేసి పెట్టేశాను బిఫోర్ స్లీప్. డైలీ స్టోరీ రీడింగ్ చేపిద్దాం అనుకుంటాను కానీ మా పిల్లలతో ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ మై ఈవినింగ్ రొటీన్. ఇంకా మార్నింగ్ విషయానికి వస్తే పిల్లలు వన్స్ లేచిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం ట్రైన్ అప్ చేయాలి. 5 years లోపు అంటే మనం తప్పదు, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అంటే పిల్లల వర్క్స్ అని మనమే చేస్తూ ఉంటాము. కానీ వన్స్ 5+ అయింది అంటే స్లోగా వాళ్ళ వర్క్స్ వాళ్ళకి చేసుకునేలాగా మనం అలవాటు చేస్తూ ఉండాలి. సో ప్రెజెంట్ లైహా హీరల్ ఇద్దరు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారనమాట. దానివల్ల నాకు కొంచెం బర్డెన్ అనేది తగ్గింది అండ్ నేను మార్నింగ్ కొంచెం ఈజీగా నా వర్క్స్ నేను చేసుకునేలాగా టైం కలిసి వస్తుంది అనమాట. అండ్ వన్స్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం అసిస్ట్ చేయాలి, తప్పదు, పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మనం అసిస్ట్ చేస్తూ ఉంటాము వర్క్స్లో. అందులో కూడా ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత వాళ్ళ థింగ్స్ ఎక్కడ పెడతాము అండ్ ఒకవేళ అవసరం అయితే అవి తీసుకొచ్చి వాళ్ళు రెడీగా పెట్టేలాగా కూడా వాళ్ళని కొంచెం మనం ట్రైనప్ చేసుకోవాలి. సో దట్ మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. లైహాక్ చెప్తాను, నేను కిచెన్లో వర్క్ చేసుకుంటూనే ఎల్లో బాక్స్లో ఇవాళ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ ఉంటుంది, ఆరల్స్ ఇలా ఉంటాయి, తీసుకొచ్చి రెడీగా పెట్టు అంటే షీ విల్ మేక్ ఇట్ రెడీ ఫర్ మీ అనమాట. సో ఇలా ఒక బాక్స్లో నేను టిక్ టాక్స్ పెట్టేస్తూ ఉంటాను. అన్ని థింగ్స్ని గ్రేడింగ్ చేసుకొని పెట్టుకుంటాను. థింగ్స్ వాళ్ళవి ఎక్కడెక్కడ ఏవే థింగ్స్ ఉంటాయని మనం చెప్తే కనుక లైక్ వాళ్ళ సాక్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ ఆరల్స్ ఇంకేదైనా యాక్సెసరీ స్కూల్ రిలేటెడ్ స్కూల్ బెల్ట్ టై ఇవన్నీ మనం ఎక్కడ పెడతాం, రోజు ఒకటే ప్లేస్లో పెట్టి అదే ప్లేస్ వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఆ ప్లేస్లో ఉంటుంది, యూ జస్ట్ గో అండ్ గెట్ ఇట్ అనగానే పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేలాగా ఉండాలన్నమాట. సో అలా కొన్ని మనం పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. పిల్లలకి నేర్పిస్తేనే ఇఫ్ ఎట్ ఆల్ మన అబ్సెన్స్లో కూడా పిల్లలు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోగలరు. ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. మనం ఒక్కొక్కసారి బిజీగా ఉంటాము, లైక్ కుకింగ్ అవ్వకపోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఆ టైంలో అన్ని వర్క్స్ మనమే చేస్తూ ఉండలేము కదా. సో చిన్న వర్క్స్ లైక్ స్నాక్ బాక్స్ తీసి బయట పెట్టు, ఆరెల్స్ వాటర్ బాటిల్స్ ఫిల్అప్ చేయి, ఇలాంటి వర్క్స్ మనం పిల్లలకి చెప్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళు వన్స్ రెడీ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కసారి వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఇఫ్ యు ఆర్ ఫ్రీ రెడీ అయిపోతే కనుక వన్స్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేనా అన్న అంటే ఇద్దరు చేస్తారు. లైహా చేస్తుంది, హీరల్ చేస్తారు. సో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకుంటారు. లేదు స్నాక్ బాక్స్ కూడా తీసి రెడీగా పెట్టినన్నా కబోర్డ్లోంచి స్నాక్ బాక్సెస్ తీసి రెడీగా పెట్టండి, ఐ విల్ ప్యాక్ ద స్నాక్స్ అంటే ఒక్కొక్కసారి అంటారు వాళ్ళ స్నాక్స్ ఏంటి అని చెప్పి అంటారు, ఈ స్నాక్స్ ఇక్కడే ఉంటాయి కదా మమ్మీ, డ్రై ఫ్రూట్స్ కైండ్ ఆఫ్ స్నాక్స్ అయితే కనుక వాళ్ళే ప్యాక్ చేసుకుంటారు. ఫ్రూట్స్ ఇలాంటివి అయితే వాష్ చేసి ప్లేట్లో పెట్టుంచమంటాను. సో దట్ నేను కట్ చేసి లైక్ యాపిల్ మ్యాంగో ఇలాంటివి నేను కట్ చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇఫ్ ఎట్ ఆల్ లేట్ అయితే.
లేట్ అవుతుంది అని అనిపిస్తే కనుక నేను ఇలాంటివి చిన్న చిన్న వర్క్స్ వాళ్ళని అడుగుతూ ఉంటాను. సో ఇలా కూడా మనం పిల్లలకి చెప్తూ ఉండాలి. అందరూ అంటుంటారు పిల్లలతో చేపిస్తుంది, పిల్లలే చేస్తున్నారు, ఆమె ఏం చెయ్యట్లేదు ఇట్లా అనుకుంటారు. కానీ మనం పిల్లలకి వర్క్స్ నేర్పించడం అనేది ఇంపార్టెంట్. బ్రషింగ్, బాతింగ్ ఇవన్నీ వాళ్ళు ఎలా చేస్తుంటారో తినడం కూడా వాళ్ళంతట వాళ్ళు తినగలిగేలాగా మనం అలవాటు చేసేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇంకా వన్స్ స్కూల్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తారు పిల్లలు. రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత కూడా లైక్ టై అండ్ బెల్ట్ ఇవన్నీ ఒకటే ప్లేస్లో పెట్టుకునేలాగా వాళ్ళకి చెప్పాలన్నమాట. సో దట్ మార్నింగ్ లేవగానే టై ఎక్కడుంది, బెల్ట్ ఎక్కడుంది అని టెన్షన్గా వెతకాల్సిన అవసరం లేకుండా ఈ ప్లేస్లోనే ఉంటుంది నా టై అండ్ బెల్ట్, సో ఈ ప్లేస్లోనే నా స్టేషనరీ ఉంటుంది, ఈ ప్లేస్లోనే నా బుక్స్ ఉంటాయి అనేది వాళ్ళకి అర్థమైపోవాలి. సో ఒకటే ప్లేస్లో అనేది మనం పెడుతూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి నేను వర్క్లో ఉండి లేదు కిచెన్లోనే ఉండి ఆర్ఎల్స్ ఇంకేదైనా వర్క్ చేస్తూ ఉండి కూడా ఆర్ఎల్స్ ఎప్పుడైనా వ్లాగ్ షూట్స్కి వెళ్తూ ఉంటాను. మోస్ట్లీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి రిటర్న్ అయిపోతాను అనమాట. కానీ ఇఫ్ ఎట్ ఆల్ లేట్ అయింది అంటే కనుక పిల్లల డ్రెస్సెస్ ఈవినింగ్ రాగానే ఫ్రెష్ అయ్యి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి ఇలాంటివన్నీ బయట పెట్టేసి స్నాక్స్ కూడా రెడీగా పెట్టేసి ఫోన్ చేస్తాను అనమాట. ఒకవేళ లేట్ అయిందంటే ఇట్లా ఉంటుంది అక్కడ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోండి అండ్ స్నాక్స్ ఇలా చేశాను తినేసేయండి అని చెప్తాను. సో దట్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకొని హోమ్ వర్క్స్ కూడా ఒక్కొక్కసారి స్టార్ట్ చేసేస్తారు. 99% నేను ఇంట్లో ఉంటానన్నమాట. ఆ 1% కండిషన్లో ఎప్పుడైనా నేను ఇంట్లో లేను అంటే కనుక ఇలాంటి వర్క్స్ వాళ్ళకి చెప్పేయడం వల్ల వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకొని ఈజీగా ఆ డేని నేను కూడా ఫ్రీగా మేనేజ్ చేయగలుగుతాను అనమాట. సో వాళ్ళకి ఆ వర్క్ వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉంది అంటే మనం మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయగలం. సో ఇలా పిల్లల్ని మనమైతే ట్రైనప్ చేసుకోవాలి చిన్న చిన్న వర్క్స్ వాళ్ళు చేసుకునేలాగా. సో దట్ మనకి మార్నింగ్ రొటీన్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా సరే హరిబరిగా లేకుండా ప్రశాంతంగా అవుతుందన్నమాట. సో ఈ టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టైం ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. ఓకేనా? బాయ్.